హలో గైస్, వెల్కమ్ టు స్ట్రాంగ్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వచ్చేసి మనం ఈ వీడియోలో టాలీవుడ్లో ది బెస్ట్ ఫ్లాప్ హీరో ఎవరో తెలుసుకుందాం. ఈ వీడియోలో ఇది నేను ఎలా డిక్లేర్ చేస్తున్నానంటే, రీసెంట్గా మన స్టార్ హీరోలు నటించిన ప్రతిదీ రీసెంట్ మూవీని తీసుకుంటున్నాను. అలాగే ఆ మూవీ యొక్క బడ్జెట్ అండ్ కలెక్షన్ చూశాక ఎవరు ది బెస్ట్ ఫ్లాప్ హీరో అనేది మీరే కామెంట్లో చెప్పగలరు. అలాగే నేను కూడా చెప్తాను ఎవరు ఫ్లాప్ హీరో అని నా అభిప్రాయం ప్రకారం. సో మనం ముందుగాల గ్లోబల్ స్టార్ అలియాస్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీ గురించి మాట్లాడుకుందాం. ఈ గేమ్ చేంజర్ మూవీ చాలా అంచనాల మధ్య రిలీజ్ అయిందని చెప్పవచ్చును. ఎందుకంటే దీని డైరెక్టరు శంకర్. అలాగే ఈ సినిమా రామ్ చరణ్కు RRR మూవీ తర్వాత రిలీజ్ చేయబడింది కాబట్టి ఈ మూవీతోటి పాన్ ఇండియా లెవెల్లో పెద్ద హీరో అవ్వాలని పెద్ద ప్లాన్ తోటి రామ్ చరణ్ ఈ మూవీని విడుదల చేయడం జరిగింది. బట్ లాస్ట్లో మాత్రం ఈ మూవీ ఫ్లాప్ చేంజర్గా నిలవడం జరిగింది. ఒకసారి మనం ఈ మూవీ యొక్క బడ్జెట్ అండ్ కలెక్షన్ ఎంత వచ్చిందో చూద్దాం. ఈ మూవీ యొక్క బడ్జెట్ 450 CR, బట్ ఇది కలెక్ట్ చేసింది మాత్రం అప్రాక్సిమేట్లీ 180 CR కలెక్ట్ చేసి అట్టర్ ఫ్లాప్ మూవీగా నిలవడం జరిగింది. ఇది మరీ దారుణం అని చెప్పవచ్చును. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ వీడియోలో రీసెంట్ ఫ్లాప్ మూవీ గురించి మాట్లాడుకోవాల్సి, అది యంగ్ టైగర్ NTR అలాగే మ్యాన్ ఆఫ్ మ్యాసెస్ నటించిన వార్ 2 మూవీ గురించి మాట్లాడుకోవాలి. ఈ మూవీ ఎందుకంటే NTR ఏం చేసిందంటే హిందీ హీరో రితిక్ రోషన్ తోటి కలిపి తీయడం జరిగింది. ఎందుకంటే హిందీలో కూడా పెద్ద హిట్ కొట్టాలనేది NTR ప్లాన్. కాకపోతే ఆ ప్లాన్ అనేది బెడిసి కొట్టడం జరిగింది. అలాగే ఈ మూవీ కనీసం OTTలో చూద్దామన్నా కానీ కొంచెం కూడా ఇంట్రెస్ట్ రాలేదు చాలామంది నిద్రపోవడం జరిగింది. సో ఈ మూవీ అంత మంచిగా ఉన్నదని చెప్పవచ్చును. ఒకసారి మనం ఈ మూవీ యొక్క బడ్జెట్ అండ్ కలెక్షన్ ఎంత వచ్చిందో చూద్దాం. ఈ మూవీ యొక్క బడ్జెట్ వచ్చేసి 400 CR, బట్ ఇది కలెక్ట్ చేసింది మాత్రం 360 crores, అది కూడా గ్రాస్. సో దీని షేర్ ఎంత ఉంటుంది అంటే ఆల్మోస్ట్ 200 CR. అంటే ఈ మూవీ ఎంత మంచిగా పర్ఫామ్ చేసిందో ఈజీగా చూడవచ్చును మనం. నెక్స్ట్ మనం ఈ వీడియోలో మాట్లాడుకోవాల్సిన హీరో ఎవరైనా ఉన్నారంటే అది యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి, అతడు నటించిన స్పెషల్లీ ఆదిపురుష్ మూవీ గురించి తెలుసుకోవాలి. ఈ మూవీలో డైరెక్టర్ అనేవాడు ప్రభాస్ని ఏం మంచిగా కూడా చూపెట్టలేదు, ఏదో కార్టూన్ బొమ్మలో ఉన్నట్టు చూపించడం జరిగింది. అలాగే డైరెక్టర్ ఓం రావత్ థియేటర్లో ప్రతి ఒక్క సీటు కూడా ఖాళీగా ఉంచుతా అని చెప్పిండు దేవుని కోసమని. ఆ దేవుడు ఏం చేసిండు, సీట్లు మొత్తం ఖాళీగా ఉంచిండు. సో మూవీ ఎంత మంచిగా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చును. ఒకసారి మనం ఈ మూవీ యొక్క బడ్జెట్ అండ్ కలెక్షన్ ఎంత వచ్చిందో చూద్దాం. ఈ మూవీ యొక్క బడ్జెట్ వచ్చేసి 700 CR, బట్ ఇది కలెక్ట్ చేసింది మాత్రం ఆల్మోస్ట్ 300 crores కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర పరాజయాన్ని పొందిన మూవీ ఇది. ఈ మూవీకి మాత్రం చాలా హైప్ ఉండే, బట్ ఈ మూవీ మాత్రం ఇలా రిజల్ట్ ఇస్తానని ఎవరు ఊహించలేదు. నెక్స్ట్ మనం ఈ టాపిక్ లో మాట్లాడుకోవాల్సిన అతి ముఖ్యమైన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అతను నటించిన అజ్ఞాతవాసి. ఎందుకంటే ఈ మూవీ డైరెక్టర్ త్రివిక్రమ్ అండ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన మూవీ ఇది. వారి కాంబినేషన్ లో అంతకుముందే అత్తారింటికి దారేదనే మూవీ ఇండస్ట్రీ హిట్ కావడం జరిగింది. సో అందుకే ఈ మూవీ పైన చాలా అంచనాలు ఉండే. ఇంత హైప్ ఉండడం వల్ల అప్పట్లో ఈ సినిమా కూడా మంచి బిజినెస్ కావడం జరిగింది. సినిమాకు పోయిన ప్రతి వాడు కూడా థియేటర్లో పడుకోవడం జరిగింది. అంటే ఈ మూవీ ఎంత బాగుందో మీరే అర్థం చేసుకోగలరు. ఒకసారి మనం ఈ మూవీ యొక్క బడ్జెట్ అండ్ కలెక్షన్ ఎంత వచ్చిందో చూద్దాం. ఈ మూవీ యొక్క బడ్జెట్ వచ్చేసి 70 CR, బట్ ఇది కలెక్ట్ చేసింది మాత్రం 60 crore, అది కూడా ఓన్లీ గ్రాస్. అంటే దీని కలెక్షన్ ఎంత వచ్చిందంటే ఆల్మోస్ట్ 30 CR మాత్రమే వచ్చిందని చెప్పవచ్చును. మూవీ మీద ఎంత హైప్ ఉంటే అంత పెద్ద ఫ్లాప్ డిజాస్టర్ అవుతుందని ఈ మూవీ కమర్షియల్గా ప్రూఫ్ చేసిన సినిమా ఇది. ఈ కంటెంట్లో మనం మాట్లాడుకోవాల్సిన అతి ముఖ్యమైన హీరో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. అతను నటించిన బ్రహ్మోత్సవం మూవీ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇది మనకు చుట్టాలు ఎవరున్నారు, వాళ్ళు ఎక్కడున్నారు, 7 తరాల చుట్టాలు ఎవరెవరో కనుక్కుంటే అందరము చుట్టాలమైపోతామనే కాన్సెప్ట్ తోటి రావడం వల్ల ఈ మూవీ అనేది అట్టర్ ఫ్లాప్ మూవీగా నిలవడం జరిగింది. అంతకు ముందు కూడా మహేష్ బాబు గతంలో దూకుడు మూవీ తర్వాత ఆగడు మూవీ అనేది చేయడం జరిగింది. ఆ మూవీ కనబడకుండా పీకింది. అలాగే ఇప్పుడు శ్రీమంతుడు అనే బ్లాక్ బాస్టర్ మూవీ తర్వాత ఈ బ్రహ్మోత్సవం మూవీ చేయడం జరిగింది. అలాగే ఈ మూవీ కూడా కొత్త ప్రయోగం చేయడం వల్ల ఇది కూడా దొబ్బిందని చెప్పవచ్చు. గాయస్, మనం నెక్స్ట్ ఈ వీడియోలో మాట్లాడుకోవాల్సిన అతి ముఖ్యమైన హీరో మన పుష్పరాజ్ అలియాస్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. స్పెషల్లీ అతడు నటించిన వరుడు మూవీ గురించి మాట్లాడుకోవాలి. ఈ మూవీ అనేది 5 రోజుల పెళ్లి అనే కాన్సెప్ట్ తోటి రావడం జరిగింది. 5 రోజుల పెళ్లి ఎవడని చేసుకుంటాడా? ఈ 5 రోజుల కాన్సెప్ట్ తో వచ్చిన వరుడు మూవీని చాలా మంది అప్పట్లో ఆడియన్స్ చూడలేదు. సో అందుకే ఈ మూవీ ఫ్లాప్ కావడం జరిగింది. అందులో స్టోరీ కూడా పెద్దగా ఏం లేనట్టు అనిపించింది. సో ఇది గాయస్, మీ అభిప్రాయం ప్రకారం ఎవరు బెస్ట్ ఫ్లాప్ హీరో అనేది మీరు కామెంట్లో చెప్పగలరని నేను కోరుకుంటున్నాను. సో ఇది గాయస్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.